సాయిరామ్. నా పేరు కేవి సుబ్బారావు. నేను శ్రీ సత్సాయి సమాజ సేవా ట్రస్ట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను, సెక్రటరీ కమ్ ట్రెజరర్గా. 1990లో స్వామి ఫస్ట్ టైం పర్మిషన్ అడిగాను, లెటర్ పెట్టి నాకు పుట్టపర్తి పర్మనెంట్ సర్వీస్ ఇస్తే రిజైన్ చేసి వస్తానని. స్వామి ఆగు, నీకు అక్కడే పని ఉందని చెప్పారు 1990లో. తర్వాత 2004లో మళ్ళీ స్వామిని కలిస్తే అప్పుడు అనాథాశ్రమం ప్లాన్ తీసుకెళ్ళినప్పుడు ఓకే బంగారు కానివ్వమని పెట్టలాగా వెళ్ళినప్పుడు కలిసాము. స్వామి పర్మిషన్ ఇచ్చారు. 2004 మొదటి 2005కి అనాథాశ్రమం బిల్డింగ్ కంప్లీట్ అయింది. అదే దాన్ని మన సత్సాయి దాంట్లో జనజనోత్తరం పథకం అంటారు. బయట వాళ్ళకి అర్థం కాదని అనాథ బాలరాశ్రమాన్ని పెట్టాల్సి వచ్చింది. తర్వాత బిల్డింగ్ అప్స్టేర్ వేసిన తర్వాత 2005 జూలై నుంచి పిల్లలు తీసుకురావడం జరిగింది. ముందు 6 పిల్లలతో స్టార్ట్ చేశాం. తర్వాత 9 మంది పిల్లలు అయ్యారు. 16 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ కుర్రాడు డిప్లొమా మైనింగ్ అయిపోయి బయట జాబ్లో చేరాడు, అతను లైఫ్లో సెటిల్ అయ్యాడు. ఇప్పుడు రెండో కుర్రాడు డిప్లొమా మైనింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. 3 ఇంటర్మీడియట్లో ఉన్నారు, మిగతా హై స్కూల్ స్టేజ్లో ఉన్నారు. 2009 పత్తి యాత్రకు వెళ్ళినప్పుడు స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మళ్ళీ స్వామి గారిని రిక్వెస్ట్ చేస్తే వృద్ధాశ్రమానికి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. 2009లో మొదలెట్టి 2010 అక్టోబర్ నాటికి బిల్డింగ్ పూర్తయింది. స్వామి ఇచ్చిన డేట్కి అక్టోబర్ 20న పర్మిషన్ తోటి అక్టోబర్ 20న దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం 12 మంది చేరారు వృద్ధులు. ఇందులో 2 వయసు మీరిన వల్ల అనారోగ్యం వల్ల ఇంకా చనిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం 10 మంది ఉన్నారు. ప్రస్తుతం అందరి కోఆపరేషన్ వల్ల, స్వామి బ్లెస్సింగ్స్ వల్ల 2 ఆశ్రమాలు బాగానే నడుస్తున్నాయి. ఇంకా మనకి స్వామి బ్లెస్సింగ్స్ ఉంటే ముందు ఇంకా దీన్ని పెంచి బాగా డెవలప్ చేయాలని నా ఆకాంక్ష. స్వామి గారి బ్లెస్సింగ్స్ కోరుతుంది.